ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హేబేలు మృతి అయిన తర్వాత, కయోను దేశదిమ్మరైన తర్వాత ఆదాము అవ్వకి షేతు పుట్టాను. ఇది షేతు వంశావళి. ఇంకా షేతు నుంచి నోవాహుకు వచ్చేసరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. నరుల భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చెక్కిన వారిని చూచి వారందరిలో తమకు మనసొచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఇందు నిమిత్తమే దేవుడు వారి ఆయుష్ను తగ్గించాను. యెహోవా దృష్టికి నోవాహు నీతిపరుడై ఉండెను గనుక యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అని చెప్పి నోవాహుతో ఒక ఓడ కట్టించాను. అన్ని జీవులను కూడా 2 చొప్పున ఓడలో ప్రవేశపెట్టించాను. 40 రోజులు హోరాహోరీగా వర్షం కురిపించాను. ఆ సమస్త ప్రజలందరూ, జీవులన్నీ కూడా మరణించాను. ఇలాంటి జలప్రలయం మరలా జరగకుండా రెయిన్బో మనకు గుర్తుగా పెట్టెను.